గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేపాల్లో వరదలు పెను విధ్వంసం, సుమారు 400 మంది గల్లంతు. హిమాలయ దేశం నేపాల్లో మెరుపు వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో ఇండియా నుంచి నేపాల్ను సందర్శించేందుకు వెళ్లిన చాలా మంది వరదలు చిక్కుకున్నారు. టిబెట్ నుంచి అకస్మాత్తుగా వచ్చిన వరద ధాటికి నేపాల్లో నదులు పొంగిపొర్లాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఈ వరదల్లో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. కళ్లు తెరిచి చూసేలోపే వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో ఎంతమంది బతుకున్నారో, ఇంకెంతమంది చనిపోయారో వివరాలు ఇంకా తెలియలేదు. వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 9 మంది మరణించారు. 105 మంది ఇండియన్స్తో సహా మొత్తం 384 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 32 మంది పోలీసులు, 25 మంది యాత్రికులు కూడా ఉన్నారు. రసువా జిల్లాలో కనీసం 26 మంది నేపాల్ పోలీస్ సిబ్బంది ఇప్పటికీ గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సాయుధ పోలీస్ దళానికి చెందిన 7 సిబ్బంది ఆచూకీ కూడా తెలియలేదు. నేపాల్ మీడియా నివేదికల ప్రకారం ఈ వరద నీరు సరిహద్దుకు టిబెట్ వైపు నుంచి వచ్చి నేపాల్లో విస్తృత నష్టాన్ని కలిగించి అనేక గ్రామాలను ముంచెత్తింది. ఇండియా నుండి నేపాల్ను సందర్శించేందుకు వెళ్లిన చాలా మంది వరదల్లో చిక్కుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న టూరిస్టులతో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. ఇండియన్ టూరిస్టుకు సహాయం అందించేందుకు నేపాల్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో వరదలు సంభవించడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎన్నో గ్రామాలు, మార్కెట్లు, నీటిపారుదల ప్రాజెక్టులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 6 ప్రధాన జల విద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నేపాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. నేపాల్లోని వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. కష్టకాలంలో ఉన్న నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయ సామాగ్రిని వెంటనే అందిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బలేంద్ర షాతో మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. అలాగే గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మెడికల్ బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయం కోసం నేపాల్ పర్యాటక బోర్డు టోల్ ఫ్రీ నంబర్ 1234 లేదా హాట్ లైన్ 1144 లేదా పర్యాటక పోలీసుల నంబర్ 9851289445 ను కూడా జారీ చేసింది.